మనం ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎత్తకపోతే దిస్ కాల్ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ అని చెప్పి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది కదా. ఆ పర్టికులర్ వాయిస్ మెసేజ్ ట్రంప్ గారికి రావచ్చేమో కానీ అదే ట్రంప్ గారు మోదీ గారికి 4 సార్లు ఫోన్ చేశారు, ఒక్కసారి కూడా ఆయన ఫోన్ ఎత్తలేదు అని నేను చెప్పట్లే, జర్మన్ మీడియా చెప్తుంది. జాగ్రత్తగా వినండి, జర్మన్ ఇండివిజువల్స్ కాదు, జర్మన్ మీడియా. ఇది ఇప్పుడు మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవాళ August 27th అంటే 50% మొదలయ్యే రోజు ఇవాళే. అండ్ ఒక్క విషయం మీరు ఇక్కడ గమనించండి, ఇవాళ రిస్క్ ఉన్నది మనకి $60 బిలియన్ సంబంధించిన సరుకు ఇవాళ ఎక్స్ట్రా టారిఫ్ కట్టి మరి మనం అమ్మాలి. యూఎస్ గడ్డ మీద ఎటువంటి సామాన్లు అమ్మాలని, అయినప్పటికీ మన ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అనే డౌట్ మీకు వస్తే దానికి 5 కారణాలు ఉన్నాయి. ఇది కూడా నేను చెప్పట్లా, ఆ జర్మన్ ఆర్టికల్లోకి మనం వెళ్దాం. అండ్ ఆ ఆర్టికల్ ఆధారంగా రాసిన మన ఆర్టికల్స్ చూసినా కూడా, మన భారతదేశంలో లేదా అమెరికాలో వాళ్ళు రాసిన ఆ ఆర్టికల్స్ చూసినా కూడా చాలా విషయాలు మనకు క్లియర్ అయిపోతే. పాయింట్ నెంబర్ 1, ఫోన్ డీల్ డిప్లొమసీ అని ఉంటుంది. దాని మీద మన మోదీ గారికి ఎటువంటి నమ్మకం లేకపోవడం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫోన్ చేస్తారు డొనాల్డ్ ట్రంప్ గారు, మన వాళ్ళు మాట్లాడతారు, బాబా మీరు చెప్పండి ఆ టారిఫ్లు తగ్గించాలంటే మేము ఏం చేయాలి అని, పలానా విషయాలు మీరు చేయాలని చెప్తారు. సపోజ్ ఒకవేళ మేము ఆలోచించుకొని చెప్తామని మీకన్నా మేము డిస్కస్ చేసి వస్తామని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పేసుకున్నారని చెప్పి న్యూస్ బయటికి లీక్ చేసేసి మనల్ని కార్నర్ లో పుష్ చేసి మరి ఒప్పిస్తారు ఆయన. డొనాల్డ్ ట్రంప్ ఇస్ నోటోరియస్ ఫర్ ఇట్. పాయింట్ నెంబర్ 2, స్ట్రాటజిక్ రెసిస్టెన్స్. అంటే ఆయన మన మీద ఆజిమాషి చూపిద్దామని చూస్తున్నాడు. ఇట్స్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ ఈగో. ఇలాంటి ఈగోలో ఆయనతో మాడితే మనకు వచ్చేది ఏమీ లేదని మనం ముందే డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే భారతదేశం మీద ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఒక 10, 15, 20, 30 సార్లు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడాడు. ముఖ్యంగా ఈ టారిఫ్ల గురించి, డెడ్ ఎకానమీస్ అని, అదని ఇదని. మూడోది భారతదేశాన్ని ఎగ్జాంపుల్ గా చూపిద్దాం అనుకున్నాడు వేరే దేశాలకి. ఆ టాక్టిక్స్ మనం పడట్లేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చూడండి ఎన్ని వేషాలు వేసిన భారతదేశాన్ని కూడా మేము లాస్ట్ లో మోకాల మీద కూర్చోబెట్టాం, మేము చెప్పిన డీల్ కి ఒప్పించాం అని చెప్పాలంటే మన ఫోన్ ఎత్తాలి. ఫోన్ ఎత్తకపోతే ఆయన ఏం చేయగలుగుతాడు? ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది, ఆ గడువు స్టార్ట్ అవుతుంది. బట్ స్టిల్ ఇఫ్ యూ డోంట్ స్టాండ్ అవర్ గ్రౌండ్ టుడే, ఇవాళని ఎగ్జాంపుల్ గా తీసుకొని యూఎస్ ప్రతిసారి భారతదేశం మీద ఎక్కి కూర్చుందాం అని చూస్తుంది. అది మనకు కావాలా? నంబర్ 4, డొనాల్డ్ ట్రంప్ కి పాకిస్తాన్ కి కొత్తగా స్టార్ట్ అయిన ఒక సంబంధం. అది ఎలాంటి సంబంధం నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసీం మునీర్ వెళ్ళి వైట్ హౌస్ లో భోజనం వడ్డించిన అదే ట్రంప్ కి అదే హైఫనేషన్ లో భారతదేశం ఉండడం ఇష్టపడట్లేదు. ఇండియా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్, సీజ్ ఫైర్, ఇది అది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నాడు కదా. అలాంటి డొనాల్డ్ ట్రంప్ కి ఇవాళ రోజు మన ఫోన్ కానీ ఎత్తిగాని మాట్లాడితే లివరేజ్ ఆయనకు ఉంటుంది కానీ మనకు ఉండదని చెప్పి మనం ముందే డిసైడ్ అవ్వడం. ఇకపోతే 5వది చైనాకి భారతదేశానికి పెరుగుతున్న ఆ క్లోజ్నెస్ ఆయన గమనిస్తాడు. ఎందుకు ఆయన లోపల కొంచెం జీర్ణం అవ్వట్లేదు ఆయనకి. సో మధ్యలో కొత్తగా దూరిపోదాం అనుకుంటున్నాడు కానీ అందుకే 4 times కాల్ చేశాడు. అండ్ ఇదేదో నిన్న ఒకే రోజు 4 times కాల్ చేసినట్టు కాదు, అది గత కొన్ని వారాలుగా కాల్ మిస్ అయింది అని చెప్పి జర్మన్ మీడియా చెప్తుంది ఇవాళ. అగైన్ ఇది ఇండియన్ డిప్లొమాట్స్ బయటకు చెప్పిన విషయం కాదు ఇది, బట్ జర్మన్ రెస్పెక్టబుల్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళ న్యూస్ పేపర్స్ లో వస్తున్న మ్యాటర్. August 31న మోదీ గారు చైనా వెళ్తున్నారు. టియాన్జిన్ లో జరుగుతుంది కదా. అండ్ ఆ మీటింగ్ కి షీ జిన్పింగ్ గారు మోదీ గారిని స్వయాన ఆహ్వానిస్తారు. అండ్ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఆ రోజు ఉండబోతున్నారు. చైనా, ఇండియా, రష్యా, RIC అనే విషయం గురించి మీరు విన్నారు కదా, మన వీడియోలో మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. మన 3 దేశాలు కలిపి ఒక బ్లాక్ లో ఇక్కడ కానీ ఫామ్ అయితే అది అమెరికాకి చాలా పెద్ద గండం, ఆయన ముందే తెలుసది. సో ఈ August 31st ముందు ఏదో కొంచెం చెవిలో వేద్దామని చూస్తున్నాడు ఆయన. మన ఫోన్ ఎత్తట్లేదు, ఎంటర్టైన్ చేయట్లేదు. మన పట్ల అంత హాస్టైల్ గా మాట్లాడాడు కాబట్టి వీఆర్ స్టాండింగ్ అవర్ గ్రౌండ్ బికాస్ వీఆర్ ఎ సోవరెన్ కంట్రీ. అఫ్ కోర్స్ అదే చైనాకి షేబాజ్ షరీఫ్ వస్తాడు సూట్ వేసుకొని, కాకపోతే షీ జిన్పింగ్ స్వయాన వెళ్ళి ఆహ్వానిస్తాడో లేదో మనకు తెలియదు ఇంకా. బట్ స్టిల్ పాకిస్తానే, భారతదేశమే. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పనా నేను. జైశంకర్ గారు ఇదే ట్రంప్ గురించి ఏం మాట్లాడారు మీరు ఒకసారి వినండి, మీకు అర్థమైపోతుంది క్లియర్ గా. అమెరికాతో పాకిస్తాన్కి ఉండే ఫ్రెండ్షిప్ టాక్టికలే, బట్ భారతదేశానికి అమెరికాకి ఉండే రిలేషన్షిప్ లాంగ్ స్టాండింగ్. ఇది నేను అంటున్న మాట కాదు, జయశంకర్ గారు స్టేజ్ మీద కూర్చొని చెప్పిన మాట ఇది. అండ్ ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారని అమెరికా మీద, ట్రంప్ గారి మీద. మనందరికీ తెలిసినట్టు అమెరికాకి పాకిస్తాన్కి ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీని మర్చిపోయే హిస్టరీ కూడా ఉంది అని ఒకసారి మీరే వినండి. They have a history with each other and they have a history of overlooking that history. We all know that they have a history together and they have a history of forgetting that history అని. దాని అర్థం ఏంటి? ఒసామా బిన్ లాడెన్ మనకి ఎక్కడ దొరికాడో మన అందరికీ తెలుసు కదా. ముసుగులో గుద్దులాడేందుకు ఓపెన్ గా మాడుకుంటే పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. ఈ లాడెన్కి ఏ పాకిస్తాను $3 బిలియన్ మీరు సంతకాలు పెట్టి ఉగ్రవాదాన్ని మీరు అరికట్టాలని చెప్పి జార్జ్ బుష్ డబ్బులు ఇచ్చిన దేశం అదే పాకిస్తాన్. వాళ్ళు నీట్ గా డబ్బులు తీసేసుకొని అదే ఒసామాని ఇంట్లో దాచుకొని హైడ్ అండ్ సీక్ ఆడారు చాలా సంవత్సరాలు. ఇది అమెరికన్ హిపోక్రసీ అని చెప్పకుండానే మన జయశంకర్ గారు మనకి చెప్పారు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ గా ఇంకో విషయం చెప్దాం అనుకున్నా. ఇవాళ నుంచి రేపటి నుంచి 50% టారిఫ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇన్వట్ అమెరికా నుంచి భారతదేశానికి నోటీస్ కూడా వచ్చింది ఇవాళ. మన ముందు వీడియోలో కూడా మనం ఆడుకున్నాం కదా, August 27th డెడ్ లైన్ అని. మరి ఇవాళ 27th కదా, సో నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ గురించి మనం ఆడదాం కానీ దీనివల్ల మనకి ఎటువంటి నష్టం వస్తుంది అనే డౌట్ మీకు ఏమాత్రం ఉన్నా కూడా ఒకసారి మనం గ్లోబల్ జియో పాలిటిక్స్ లో ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్స్ మొత్తాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇవాళ రోజున వెనిజువేలా మీద చేస్తున్న దాడి నుంచి భారతదేశానికి అపాయింట్ చేసిన అమెరికన్ అంబాసిడర్ వరకు, ఆయన పేరు సెర్గోయ్ గోర్. ఈ వ్యక్తికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఇలాన్ మస్క్ అనే వ్యక్తి పావు అని కూడా పిలిచాడు, స్నేక్. అది ఎందుకు పిలవాల్సి వచ్చింది? అలాంటి వ్యక్తి ఇవాళ రోజున డొనాల్డ్ ట్రంప్ చాలా దగ్గరైన వ్యక్తి అయినా, చాలా చిన్న వ్యక్తి, 39 years ఎంతో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఇవాళ రోజున భారతదేశపు గడ్డ మీదకి తీసుకురావడం కానీ, అదే వ్యక్తిని సౌత్ ఏషియా
ఏషియాకి సెంట్రల్ ఏషియాకి ఎన్వాయ్గా మార్చడం కానీ అది భారతదేశానికి డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్న ఇంపార్టెన్సా, లేదా మళ్ళీ పాకిస్తాన్తో చేయబోయే హైఫనేషన్? ఆయన బాగా అలవాటు కదా, ఇండియా పాకిస్తాన్ ఇండియా, నేనే గొడవ ఆపేశాను అది ఇది అని చెప్పడం. ఇన్ ఎనీ కేస్ ఇంత కాంప్లెక్స్ టాపిక్ ని కూడా మనం ఏం చేద్దాం అంటే జయశంకర్ గారి స్పీచ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, దాంతో పాటు చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనం ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ జియో పొలిటిక్స్ వీడియో ఇది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తాయి ఎవ్రీ సింగిల్ డే. అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. వీళ్ళు చాలా మంది చూస్తున్నారు, దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు గానీ ఉంటే నేను వీడియో పెట్టుకుని మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను చెప్తున్నాను కదా, అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా జయశంకర్ గారు అన్న హిస్టరీ పార్ట్ ఏంటో మీకు అర్థం కావాలి. ఆయన ఏమన్నారు, అమెరికాకి పాకిస్తాన్కి ఒక హిస్టరీ ఉంది, ఆ హిస్టరీని మర్చిపోయే ఒక హిస్టరీ కూడా వాళ్ళ హిస్టరీలో ఉంది అని. అంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం అమెరికా పాకిస్తాన్ వాడుకు అని చెప్పకుండా చెప్పేస్తున్నాడు ఆయన. అవసరానికి నీట్గా ఒక మేకప్ పోతుని రెడీ చేస్తున్నారు. రేపొద్దున ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో గొడవ జరిగితే ఆ గొడవ యుద్ధం దాకా వెళ్తే పాకిస్తాన్ లో ఉండే ప్రతి మిలిటరీ బేస్, ఎయిర్ బేస్ వాళ్ళు వాడుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే కన్వీనియంట్ గా పాకిస్తాన్ బిన్ లాడెన్ ని దాచుకున్న విషయాన్ని మర్చిపోయి ఇలాంటి మరవడాలు వాళ్ళు చాలా ఇదివరకే చేశారు. పైసలు వస్తాయనుకుంటే అక్కడ మంచి WLF లాంటి ఫౌండేషన్లు పెడతారు, క్రిప్టో డబ్బులు లాగేసుకుంటారు, జేబుల్లో వేసేసుకుంటారు. ఇవన్నీ ఆయన చెప్పలేదు కానీ ఆయన అర్థం అదే. హిస్టరీ అంటే ఏంటి మరి? పాకిస్తాన్కి అమెరికాకి మధ్యలో అంత ఇదిగా ఏం జరిగిపోయింది? ఇవేగా జరిగాయి. అండ్ అమెరికన్ పాలసీ కూడా ఎప్పుడు ఒక హిపోక్రసీని మెయింటైన్ చేస్తుంటుంది. మీరు ఒబామా గారి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయన ఏమనేవాళ్ళు, G7 G8 ఇవన్నీ కాదు, అమెరికా చైనా చేతులు కలిపేస్తే ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలేస్తాయి అని చెప్పి చాలా దగ్గర చేశారు రిలేషన్షిప్. ఆ టైంలో భారతదేశాన్ని చాలా స్ట్రాటజిక్ గా దూరంగానే పెట్టారు. ఇన్ఫాక్ట్ క్వాడ్ సమిట్ ఒకటి కూడా జరగలేదు 8 సంవత్సరాల్లో. అంటే దాని అర్థం ఏంటి? ఇండియాని స్ట్రాటజిక్ గా డిస్టెన్స్ చేశారు. ఆ టైంలో చైనా దగ్గర పెట్టుకున్నారు. దాన్ని అండూ చేసిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ 1.0లో. అదే ట్రంప్ ఇవాళ వచ్చి భారతదేశం అంత సరిగ్గా లేదు, మనం చెప్పిన మాట వినాలి, రష్యన్ ఆయిల్ కొనకూడదు అంటే దీనికి కూడా జయశంకర్ గారి దగ్గర ఒక నికాసైన ఆన్సర్ ఉంది. అమెరికా లాంటి ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీ, బిజినెస్ అంటే మాలా చేయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న ఎకానమీ భారతదేశాన్ని బిజినెస్ చేయొద్దు అంటే చాలా హిపోక్రిటికల్ గా ఉంది. మీకు బిజినెస్ చేయొద్దు అని మీరు అనుకుంటే, మీకు ఆయిల్ వద్దు అనుకుంటే మీరు కొనొద్దు, లేదా మా రిఫైన్డ్ ఆయిల్ మీకు వద్దు అనుకుంటే మీరు మా నుంచి కొనొద్దు. మీకు అది కావాలి ఇది కావాలంటే ఎలా అని అడుగుతారు. ఒకసారి మీరే వినండి. Here's the point. If you have a problem buying oil from India, oil or refined products, don't buy it. Nobody forced you to buy it. But Europe buys, America buys, so you don't like it, don't buy it. ఇవాళ పాకిస్తాన్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నాడు కదా అదే డొనాల్డ్ ట్రంప్. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే, ఇదే డొనాల్డ్ ట్రంప్ 2018లో రాస్తాడు ఆయన ట్వీట్, మనం పాకిస్తాన్కి $33 బిలియన్ ఇచ్చాం. $33 బిలియన్. మనకి తిరిగి ఏమొచ్చింది? లైస్ అండ్ డిసీట్, అబద్ధాలు వెన్నుపోట్లు తప్పితే మనకి ఏం రాలేదు, మనకి పాకిస్తాన్ నుంచి ఏం రాలేదని చెప్పిన అదే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ప్లేట్ ఫిరాయించాడు ఆయన. సరే, భారతదేశంతో ఆయన ఇప్పుడు పెట్టుకుంటున్న రిలేషన్షిప్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కానీ ఒక్కసారి మనం ఆయన వేరే దేశాలతో ఎలా రియాక్ట్ అవుతున్నాడో మనం ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ గా ఇవాళ నిన్న మొన్న జరిగిన వెనిజులా ఇష్యూని మనం ఒకసారి తీసుకొని మాట్లాడితే, వెనిజులా తెలుసు కదా, లాటిన్ అమెరికన్ దేశం. అది ఆయిల్ చాలా బలంగా ఉండే నేల. అది ఆ ఆయిల్ మన ట్రంప్ గారు కావాలి, బట్ అది బయటకు బహిరంగంగా చెప్పరు. అట్లీస్ట్ ఇవాళ ప్రెసిడెంట్ అయిన తర్వాత స్టేజ్ మీద ఆయన సైలెంట్ గా వార్ మెషినరీని వెనిజులా చుట్టూ పంపించేసి సబ్మెరీన్స్ ని, జెట్స్ ని, వీటన్నిటిని, నాకు డ్రగ్ ఫ్రీ సొసైటీ కావాలి, వెనిజులాలో డ్రగ్స్ ఎక్కువైపోయినాయి, దానికోసం మాత్రమే నేను యుద్ధం చేస్తున్నాను వెనిజులా మీద, ఒక శాంతి దూతగా అది నా కర్తవ్యం, అది మత్తు పదార్థాలు అనేవి ప్రపంచంలోనే ఉండకూడదు అని చెప్పి విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ రేంజ్ లో మాట్లాడుతున్నారు ఆయన. నేను జనరల్ గా మన వీడియోస్ లో మీమ్స్ చేయను కానీ ఎందుకో ఒకసారి మీమ్ వేద్దాం అనిపిస్తుంది. నిజానికి ఆయన బంగ్లాదేశ్ లో ఏదైతే చేశాడో అదే విషయాన్ని వెనిజులాలో కూడా చేద్దాం అనుకుంటున్నాడు. అక్కడ ఎవరైతే రూలర్ ఉన్నాడో ఆయన నికోలాస్ మదూరో అని, అదే ఈ మధ్యన సాల్ట్ బేతో ఆయన వీడియో ఒకటి ఫేమస్ అయింది, వైరల్ అయింది. ప్రజలు ఆకలితో చచ్చిపోతుంటే ఆయన బయటకు వచ్చి బలంగా తింటున్నాడని చెప్పి, అగైన్ డిఫరెంట్ టాపిక్ అది. బట్ ఈ మదూరోని దింపేద్దాం, మన పప్పెట్ రూలర్ని వెళ్ళి అక్కడ కూర్చోబెడదాం, అక్కడ ఆయిల్ ని లాగేద్దాం అనేది డొనాల్డ్ ట్రంప్ గారి ముఖ్య ఉద్దేశం. ఆయన అంతరార్థం అదే. ఇది నేను ఏదో కలిపి చెప్పట్లేదు. లాస్ట్ ఇయర్ 2024లో ఆయన క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ఒక మాట ఆయన నోట్ నుంచి దొర్లింది. అదేంటది? వెనిజులాతో బిజినెస్ చేయండి, వెనిజులా ఆయిల్ కొనండి అని చెప్పి అంటున్నారు కానీ అది ఆల్రెడీ చచ్చిపోతుంది ఆ కంట్రీ. అది వన్స్ ఆ కంట్రీ డెడ్ అయిపోయిన తర్వాత, డిస్మాండిల్ అయిపోయిన తర్వాత మన అమెరికాలో కలిపేసుకొని ఆ ఆయిల్ మనం లాగేసుకుందాం అని చెప్పి అంటున్నాడు. అని ఒకసారి మీరే వినండి. How about we're buying oil from Venezuela? When I left, Venezuela was ready to collapse. We would have taken it over. We would have gotten all that oil. It would have been right next door. సో దట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్ ఫర్ యూ. బయటికే డ్రగ్ ఫ్రీ సొసైటీ, బయటికే కమల్ హాసన్, లోపల విజయ్ సేతుపతి. ఈ వ్యక్తి ఈ దేశం అంతా రష్యా నుంచి ఆయిల్ మీరు కొనుక్కోవద్దు అని చెప్తుంది. సరే ఓకే, కొనం. ఇరాన్ నుంచి కొనేవాళ్ళం. ఇరాన్ లో మీరు ఆ B2 బాంబర్లు తీసుకొని వెళ్ళి రచ్చ చేసి వెనక్కి వచ్చారు. సరే ఓకే, దాన్ని పక్కన పెడదాం. రిలయన్స్ వెళ్ళి వెనిజులా నుంచి ఆయిల్ కొనుక్కునేది, మొన్నే ఆపేసినట్టుంది అగైన్ ఈ ఇన్స్టెబిలిటీ వల్ల. సో వెనిజులా ఆయిల్ కూడా మేము కొనకూడదు, వెనిజులా మీద శాంక్షన్ చేస్తారు. ఇంకా ఏ దేశం నుంచి కొనాలి నాకు అర్థం కావట్లేదు. ఇన్ఫాక్ట్ ఇదే అమెరికా వాళ్ళకి సూట్ అయినప్పుడు మనకి ఏం చెప్తుంది, మీరు సప్లై డిమాండ్ మీరు మెయింటైన్ చేయాలి, సో అందుకని మీరు రష్యా నుంచి కొనుక్కోండి అని చెప్పిన అదే అమెరికా ఇవాళ రష్యా నుంచి కొనుక్కోద్దని చెప్పి ససేమిరా అంటుంది. వాళ్ళ ట్యూన్స్ కి డాన్స్ చేయడానికి మనం పపెట్ నేషన్ కాదు, మనం వసాల్ స్టేట్ కాదు, మనం వీఆర్ ఎ సోవరెన్ స్టేట్ అండ్ వి టేక్ అవర్ ఓన్ డెసిషన్స్. ఇదే మాటని జయశంకర్ గారు చెప్పారు అన్నట్టు. వెనిజులా అంటే గుర్తొచ్చింది మార్కో రూబియో.
ఆయన అంటారు, ఆయన ఈజ్ ద ఫారెన్ మినిస్టర్. లేదు, వెనిజులా మీద మేము ఎందుకు దాడి చేస్తున్నాం అంటే చైనీస్ ట్రూప్స్, రష్యన్ ట్రూప్స్ వాళ్ళు పెట్టేసుకుంటున్నారు అక్కడ, హెజ్బుల్లాని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు, అందుకోసం మేము ఇక్కడ దిగాల్సి వచ్చింది రంగంలోకి, ఆ దాడి చేయాల్సి వస్తుంది అని ఆయన అంటున్నారు. అగైన్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి. చివరికి అక్కడ ఏం లేకపోతే సారీ చెప్పి వెనక్కి వచ్చారు. ఇవాళ ఇరాక్ ఎలా ఉందో మన అందరికీ తెలుసు. అలాంటి దేశాన్ని మళ్ళీ వెనిజులా చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ వెనిజులా ఏదో పెద్ద గొప్పగా ఉందని నేను చెప్పట్లేదు, కానీ అమెరికా చేతిలో ఏదో బాగుపడిపోతుందని అయితే నేను నమ్మను. నేను మిమ్మల్ని అడుగుతున్న విషయం డైరెక్ట్గా, మీరే ఉంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అమెరికా ఇలాంటి మోరల్ పోలీసింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అగైన్ డ్యామేజెస్ డన్, చేయాల్సినంత చేస్తారు, భారతదేశం మిమ్మల్ని క్షమించదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఈ విషయం ట్రంప్ గారికి అర్థమైందేమో. సెర్గోయ్ గోర్ ఈ వ్యక్తిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈయన గురించి మనం చాలా మాట్లాడాల్సి వస్తుంది ఫ్యూచర్ వీడియోస్ లో కూడా. ఎందుకంటే ఇవాళ ప్రస్తుతం సెనెట్ అప్రూవల్స్ అవన్నీ అయిన తర్వాత భారతదేశానికి అమెరికన్ అంబాసిడర్ ఎవరు అంటే ఆయన పేరు రాయాల్సి వస్తుంది. అండ్ హీస్ 39 years old. అండ్ ట్రంప్ కి బాగా చేదోడు వాదోడుగా ఉండి బాగా కావాల్సిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ఇవాళ అమెరికాలో కూర్చోబెట్టడం వల్ల న్యూఢిల్లీలో కూర్చుంటాడు ఈయన. అండ్ ఇదే మార్కో రూబియో ఇంకో ట్వీట్ వేసాడు ఆయన. సెర్గోయ్ గోర్ అనే వ్యక్తిని సెలెక్ట్ చేయడం వల్ల మనకు చాలా ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీస్ ఫర్ us. దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. భారతదేశాన్ని ఉద్దేశించి అలాంటి దేశానికి ఇలాంటి వ్యక్తిని పంపించడం ఇవాళ మన దేశానికి చాలా ఇంపార్టెంట్ అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాశారు. బికాస్ ఈజ్ ఇంపార్టెంట్. అగైన్ ఇలాన్ మస్క్ గారు ఒప్పుకోరు, ఆయనకి ఈయనకి ఎటువంటి విభేదాలు ఉన్నాయి మనకు తెలుసు. దానికోసం సెపరేట్ వీడియోలో చేయాలి, కానీ ఆయన మాత్రం ఈయన స్నేక్ అని పిలుస్తారు. బ్యాక్ స్టాబింగ్ లో చేస్తాడు, వెన్నుపోట్లో పొడుస్తాడు. మరి అలాంటి వ్యక్తిని భారతదేశానికి ఇవాళ టైంలో పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా వరకు జియో పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అండ్ దేర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడుకుంటే రెండు స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. ఒకటేంటి, ఇప్పుడు ఈ సెర్గోయ్ గోర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని భారతదేశానికి అమెరికన్ అంబాసిడర్ గా చేయడంతో పాటు ఎన్వాయ్ గా కూడా పెట్టారు. ఎవరెవరికి? సౌత్ ఏషియా అంటే మనకి ఇక్కడ బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ ఈ దేశాలన్నీ వస్తాయి. సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, పాకిస్తాన్ ఈ దేశాలన్నీ వస్తాయి. సో ఈ దేశపు బాగోగులు చూసుకునే వ్యక్తిని భారతదేశంలో కూర్చోపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఒక వర్గం వాదిస్తుంటే, మీరు భారతదేశానికి అన్యాయం చేస్తున్నారు, ఇండియాని పాకిస్తాన్ హైఫనేట్ చేసి పెడుతున్నారని చెప్పి వీళ్ళ వాదన. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇక్కడ ట్రంప్ గారికి ఆయన చేసిన తప్పు గుర్తొచ్చింది, ఆయనకి తెలిసి వచ్చింది. అందుకోసం అని చెప్పి పాకిస్తాన్కి సంవత్సరానికి 2-3 వెళ్లాల్సిన ఒక వ్యక్తిని భారతదేశంలో కూర్చోపెట్టారు. అంటే లిటరల్లీ న్యూఢిల్లీలో కూర్చొని పాకిస్తాన్ మీద డిసైడ్ అవుతుంటారు ఏం చేయాలి, ఎలా చేయాలి అని. అప్పుడప్పుడు పాకిస్తాన్ వెళ్ళి వస్తుంటారు. టైం దొరికినప్పుడు భారతదేశం దగ్గర పని అయిపోయినప్పుడు, సో ఇండియా ఇక్కడ ఉంటే పాకిస్తాన్ ఇక్కడ ఉంది అని వీళ్ళ వాదన. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు వాదనలో ఏది కరెక్ట్ అని మనకి సమాధానం చెప్తుంది అనుకోండి, బట్ ఇదైతే జరుగుతుంది ఇవాళ. ఏదేమైనా ఇలాంటి జియో పొలిటికల్ స్టెప్స్ వేసినప్పుడు మనం కొంచెం అడుగు ఆచి తూచి ముందుకు వేయాలి మనం. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యాంగి గారు, ఆయన చైనీస్ ఫారెన్ మినిస్టర్. ఆయన మన భారతదేశానికి వచ్చారు. ఆయన ఇక్కడ నుంచి పాకిస్తాన్ వెళ్ళాలి, బట్ మనం ఒప్పుకోలేదు దానికి. వీఆర్ వెరీ క్లియర్. అది డైరెక్ట్ గా చెప్పాము, ఇండైరెక్ట్ గా చెప్పాము మనకు తెలియదు, కానీ ఆయన ఇక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వచ్చారు, విచ్ ఇస్ జియోగ్రఫికల్లీ కొంచెం టఫ్ ఆయనకి. బట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు అని ఆయనకు కూడా అర్థమైంది. ఇట్స్ ఎ జియో పొలిటికల్ స్ట్రాటజిక్ మూవ్. అలాగే మొన్న ఇషక్ దర్, ఆయన పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్. ఆయన బంగ్లాదేశ్ వచ్చాడు. ఆయన ఇండియన్ ఎయిర్ స్పేస్ ఇంకా బ్లాక్ అయిపోయి ఉంది పాకిస్తాన్, మనందరికీ తెలిసిన విషయం కదా. ప్రస్తుతానికి సెప్టెంబర్ వరకు అయితే ఇంకా బ్లాక్ అయ్యింది, సెప్టెంబర్ 24 వరకు అనుకుంటా. ఆయన చైనా వెళ్ళి తర్వాత ఈ మయన్మార్ ఇటు సైడ్ అంతా వెళ్ళి తర్వాత వచ్చాడు బంగ్లాదేశ్. నార్త్ ఈస్ట్ ఇండియా కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు సడన్ గా ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎందుకు కలుస్తున్నాయి అనే డౌట్ మీకు వస్తే, చిన్న లెవెల్ మీట్ ఇది, ఏది ట్రేడ్, మిలిటరీ ఎక్స్చేంజ్, ఇది అది. ఆ సంతకాలు అవన్నీ పెట్టేటప్పుడు కొన్ని మాట కలిసి అక్కడ ఒక మాట వచ్చింది. అక్కడ ఎవరికి? మన యూనస్ అనే వ్యక్తికి, ఇషక్ దర్ అనే వ్యక్తికి. యూనస్ అమెరికన్ పపెట్ అని మనందరికీ తెలుసు. అమెరికా సరదా ఏంటంటే ఎవరైతే వాళ్ళ మాట వినకుండా కొంచెం స్ట్రాంగ్ గా నిలబడి ఉన్నారో వాళ్ళని ఏదో ఒక పాలిటిక్స్ చేసి వాళ్ళని దింపేసి అక్కడ మన పపెట్ కూర్చోబెట్టాలి. ఇది వాళ్ళ మోడస్ ఆపరెండి. ఇన్ఫాక్ట్ ఇదే వాళ్ళ డీప్ స్టేట్ భారతదేశం మీద కూడా ట్రై చేస్తుందని చెప్పి ఒక వర్గం చాలా స్ట్రాంగ్ గా వాదిస్తుంది. బట్ భారతదేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశం కాదు. ఆ విషయం అమెరికా కూడా తెలుసు. కొంచెం నోరు జారితే దోల తీరుతుందని కొంచెం జాగ్రత్తగా ఉంటారు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి కూడా ఒక మితికి మీరు మాట్లాడరు. ఆయన ఆఫ్ కోర్స్ మితి మీరే మాట్లాడుతున్నారు, కానీ పాకిస్తాన్ లాగా జస్టిన్ ట్రూడోతో మీరు కూడా మా భాగమే, మా 51st స్టేట్ అయిపోండి అని చెప్పి ఆయన లేదా పాకిస్తాన్ గురించి మాట్లాడినట్టు కానీ, బంగ్లాదేశ్ గురించి మాట్లాడినట్టు కానీ భారతదేశం గురించి మాట్లాడలేరు. అమెరికాకి ఇండియాకి ఉండేది లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్. అది ఎవరో 2-3 ప్రెసిడెంట్స్ వచ్చి దాన్ని చెరిపేసి వెళ్ళిపోలేరు. అది కొన్ని సంవత్సరాల, కొన్ని దశాబ్దాల ప్లానింగ్ అది. ఎనీవేస్ ఈ మీటింగ్ దగ్గరకు వద్దాం మనం. ఇషక్ దర్ కూర్చున్నాడు అక్కడ, మన యూనస్ కూడా కూర్చున్నాడు. అదే అమెరికన్ పపెట్ యూనస్. ప్రజల నుంచి ఒత్తిడి ఉంది. పాకిస్తాన్ వాళ్ళు కలిసినప్పుడు ఒక సారీ అడగండి, ఒక చిన్న సారీ మీరు అడగండి. దేనికి అనుకుంటున్నారు కదా, 1971లో జరిగిన మారణ హోమానికి. మనకు జనరేషన్ తర్వాత పుట్టాం కానీ మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోలేదు. కానీ ఇవాళకి కూడా బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, దానికి ఎవరు సాయం చేశారు, ఎవరి సేవతో పుట్టింది అంటే భారతదేశం అంటారు వాళ్ళు. అట్లీస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండే వాళ్ళకి తెలుసు, నిజం తెలుసు. ఈస్ట్ పాకిస్తాన్ మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని, ఆ ఘోరాల్ని మొత్తం ఆ రోజు మనం వచ్చి ఆపాం మనం. ఇందిరాగాంధీ గారు మన ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో. షేక్ ముజిబుర్ రెహమాన్ అని, ఆయన ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటారు. ఆయన డాటరే ఈ షేక్ హసీనా గారు. ఆవిడనే దింపేసింది అమెరికా. అప్పుడు కూడా చాలా హాస్టైల్ గా ఉండేది. పాకిస్తాన్ ప్రేమతో ఉండడం వల్ల బంగ్లాదేశ్ లో విడిపోకూడదు, పాకిస్తాన్ కలిసిమెలిసి ఉండాలని చెప్పి వచ్చేసారు. ఆ టైంలో రిచర్డ్ నిక్సన్ పంపించారు కొన్ని ట్రూప్స్ ని. అగైన్ దట్స్ ఎ డిఫరెంట్ వీడియో, డిఫరెంట్ టాపిక్. అది దాని గురించి మాడితే ఒక అరగంట మాట్లాడాలి.
1971 లో ఏం జరిగింది అని. బట్ ఆ 1971 లో ఏదైతే జరిగిందో దాన్ని ఒప్పుకోవడానికి ఇవాళ కూడా పాకిస్తాన్ రెడీగా లేదు. ఎందుకు? వన్స్ అది ఒప్పుకుంటే టూ నేషన్ థియరీ అని వాగిన నోర్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వంకాయ్ మునీర్, ఆయన అసలు పేరు మర్చిపోయాను, అసీం మునీర్ ఓపెన్ గా వచ్చి అన్నాడు కదా, హిందువులు డిఫరెంట్, ముస్లిం డిఫరెంట్, అందుకే టూ నేషన్ థియరీ వచ్చింది, మనందరం కలిసి ఉండలేం, కో ఎగ్జిస్ట్ అవ్వలేమని. We are different from the Hindus in every possible aspect of life. Our religion is different. Our customs are different. Our traditions are different. Our thoughts are different. Our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. అలా నమ్మే ఒక మతోన్మాద దేశం వాళ్ళ ముస్లింలనే వాళ్ళు చంపేసుకున్నారు అంటే ఎంత ఘోరం. ఆ ఐడియా కొలాప్స్ అయిపోతుంది కదా. పాకిస్తాన్ ప్రజలు అడుగుతారు, లేదా బంగ్లాదేశ్ ప్రజలు అడుగుతున్నారు కూడా. యూనెస్ చాలా వీక్ లీడర్ కాబట్టి సారీ అడుగుతున్నాడు. ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ లీడర్ ఏంటో సంజాయిషి అడిగేవాడు. ఒకలా ఇద్దరు చనిపోయింది, కొన్ని లక్షల్లో జనాలు చనిపోయారు. కొన్ని రికార్డ్స్ లో 30 లక్షలు అంటారు, కొన్ని రికార్డ్స్ లో 3 లక్షలు అంటారు, కానీ లక్షల్లో జనాలు అయితే చనిపోయారు కదా. అందుకని ఏదో కొంచెం అట్లీస్ట్ మీరు సారీ చెప్పండి అనే మీనింగ్ వచ్చినట్టు ఈయన అడిగితే దానికి ఇషక్ దర్ ఒకటే మాట అన్నాడు ఆయన, మీరు మీ హార్ట్స్ ని క్లీన్ చేసుకోండి, క్లీన్ యువర్ హార్ట్స్, సారీ లాంటిది మా నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి అని. అలా అని ఊరుకున్నాడా? బయటికి వెళ్ళి తన సొంత దేశానికి వెళ్ళిపోయి, లేదు మా దగ్గర ఉండే బయలాటరల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని రిజాల్వ్ చేసుకున్నాం, మేము కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం అని ఆయన మాట్లాడుతున్నాడు. బంగ్లాదేశ్ దానికి ఒప్పుకోవట్లేదులేండి. బట్ నిజంగా గానీ అలా గానీ వాళ్ళు సాల్వ్ చేసుకుని ఉంటే, అమెరికా బూట్ పాకిస్తాన్ పాలిష్ చేస్తుంది కాబట్టి, రెండో బూట్ని బంగ్లాదేశ్ పాలిష్ చేస్తుంది కాబట్టి, మీ ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పి అమెరికా సలహా ఇచ్చి వీళ్ళిద్దరుగా నిజంగా కలిస్తే భారతదేశానికి చాలా చాలా ప్రమాదం అది. లెట్ మీ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. ఒకవేళ పాకిస్తానీ ఆర్మీలు కానీ బంగ్లాదేశ్ లో ఉంటే, ఒక ఎగ్జాంపుల్ అంతే, సిలిగురి కారిడార్, అక్కడ వాళ్ళు ఏం చేస్తారో నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఆర్మీ అంటే పాకిస్తాన్ ఆర్మీయేనా? అక్కడ ఉగ్రవాదులు కూడా కలిస్తేనే కదా పాకిస్తాన్ ఆర్మీ. ఇద్దరు ఆ దేశానికి రెండు కళ్ళు. సరే, మన భారతదేశం ఇంట్రెస్ట్ మనం అలా తీసి అలా పక్కన పెడదాం కాసేపు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ చేసిన ఘోరాలు ఎలాంటివి ఆ టైంలో? దానికి రిపరేషన్ ఇస్తుందా? రిపరేషన్ అంటే సింపుల్, ఎలా చెప్పాలి దాన్ని, రిజర్వేషన్ కానీ ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, అమెరికాలో ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ ని చాలా సంవత్సరాలు వాళ్ళు అనగదొక్కారు, బానిసల్లా చూశారు. అందుకోసం అని చెప్పి వాళ్ళు చాలా అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి, చాలా రిపరేషన్స్ అంటారు దాన్ని. అలాంటి రిపరేషన్స్ మాకు కూడా ఉండాలి. ఇన్ఫాక్ట్ ఎన్నో దశాబ్దాల ముందు మీరు అడుక్కున్నారు అమెరికాని, ఈస్ట్ పాకిస్తాన్ లో జనాలు చచ్చిపోతున్నారు, ఇదవుతుంది అదవుతుంది, అమెరికా పాకిస్తాన్ ఫ్రెండ్లీ దేశమే కదా అని చెప్పి ఇచ్చింది డబ్బులు. ఆ డబ్బులు మా మీద స్పెండ్ చేయకుండా పాకిస్తాన్ మీద స్పెండ్ చేసుకున్నారు, ఉగ్రవాదం మీద స్పెండ్ చేసుకున్నారు, అదే అమెరికా మీద పంపించారు మీరు. ఆ డబ్బులు ఇంట్రెస్ట్ చేసి మాకు ఇవ్వండి, అది $4.5 బిలియన్ అవుతుంది అని బంగ్లాదేశ్ వాళ్ళు అడుగుతున్నారు. అగైన్ మొహమ్మద్ యూనస్ కింద కాదు ఇది, ఎప్పటి నుంచో అడుగుతుంది, ఈయన అడగాలి కాబట్టి అడుగుతున్నారు. ఈయనకు కూడా భయమే, డొనాల్డ్ ట్రంప్ గారు ఊడమంటే ఊడాలి, ఉండమంటే ఉండాలి. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఈ రెండు దేశాల ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను. ఇట్స్ వెరీ సింపుల్. మన దేశం సోవరెన్ గా ఉంది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి మనం లొంగట్లేదు. ఇవాళ పాకిస్తాన్ మాట బంగ్లాదేశ్ వినంటే బంగ్లాదేశ్ వినాలి, బంగ్లాదేశ్ మాట పాకిస్తాన్ వినమంటే పాకిస్తాన్ వినాలి. ఎందుకు? ఇద్దరు బానిస దేశాలు, వసాల్ స్టేట్స్. సోవరెన్ దేశంగా ఉంటే మనం జయశంకర్ గారి లాగా మీకు అవసరం ఉంటే కొనండి లేకపోతే మానేయండి అంటాం, లేదా మమ్మల్ని డిక్టేట్ చేయొద్దు అని చెప్పకుండా చెప్తాం. అఫ్ కోర్స్ పొలైట్ గా చెప్తాం, పెద్ద దేశం అమెరికా కాబట్టి. అంతేగాని వి విల్ స్టాండ్ అవర్ గ్రౌండ్. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి, పాకిస్తాన్ కి సంబంధించిన ఏ ప్రైమ్ మినిస్టర్ బంగ్లాదేశ్ ఫైనల్ గా ఓ దేశంలో గుర్తించాడు? 1974 లో జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ భుట్టో, ఆప్షన్ బి జియా, ఆప్షన్ సి ఇస్ నవాజ్, ఆప్షన్ డి ఇస్ ఆయుబ్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి, అజయ్ ఫ్రమ్ మేజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే వచ్చేస్తుంది. వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. అండ్ ఆల్సో అక్కడ నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు మీరు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్ మై ఫ్యాషన్ సెన్స్, ఇన్స్టాగ్రామ్ ఇస్ ద ప్లేస్ టు బి. వచ్చేసేయండి, అక్కడ ఇంటరాక్ట్ అవుదాం. అండ్ ఏజూడ్ రీల్స్ అని మన క్వశ్చన్స్ ఆన్సర్ ఒకవేళ మన మెయిన్ పేజ్ లో లేకపోయినా కూడా ఈ పేజ్ లో ఖచ్చితంగా పెట్టేయమంట, మన టీం నడుపుతుంది ఆ పేజ్. అండ్ ఏజూడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఇంగ్లీష్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మన కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ ఏజూడ్ గ్లోబల్ ని మీరు ఫాలో కొట్టి పెట్టుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ రోజు ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? దానికి కారణం మీరిచ్చే వాచ్ టైం, మీ రిటెన్షనే. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఇవాళ వినాయక చవితి కాబట్టి దానికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. మన గణనాథుని తలుచుకుందాం. లేదు నేషనల్ లెవెల్లో ఏమవుతుంది, నేషనల్ పాలిటిక్స్ ఏంటి అనే డౌట్ వస్తే, విజయ్ గారు రీసెంట్గా తమిళ్లో ఇచ్చిన స్పీచ్ మదురైలో చాలా పెద్ద దుమారం రేపుతుంది. దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి అనువదిస్తూ ఒక వీడియో చేసిన, ఆ వీడియో ఇక్కడ ఉంది. ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.